అభ్యర్థులుగా కంటెస్ట్ చేసిన క్యాండిడేట్స్కు నా హృదయపూర్వక వందనాలు. 1 అవర్ బ్యాక్ మరలా ఆర్ఓ గారు డాక్టర్ మల్లికార్జున్ గారితో మరొకసారి స్పష్టంగా మాట్లాడే మా డిమాండ్ ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ విశాఖపట్నం 7 స్ట్రాంగ్ రూమ్స్కి నలుదిక్కుల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఆ లైవ్ లింకు మాకు క్యాండిడేట్లకి ఇవ్వాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్, ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం నేను అడగడం జరిగింది. 14th వీరి సమక్షంలో వారు కూడా ఇండిపెండెంట్గా అడగడం జరిగింది. మరి ఒకసారి మేము ఈ 33 క్యాండిడేట్ల సిగ్నేచర్స్ స్వీకరించి ఆర్ఓ గారికి, ఆంధ్రప్రదేశ్ CEO మీనా గారికి, చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి, అలాగే బటన్లు నొక్కించుకుంటున్నారు. అది ఎంతసేపు పడుతుంది? 7 సెకండ్లకు ఒక బటను, అంటే నిమిషానికి 60 సెకండ్లలో మీరు కనీసం 6 వేసుకోండి, 5 వేసుకోండి, 10 నిమిషాల్లో 50, 20 నిమిషాల్లో 100, 30 నిమిషాల్లో 150. ఈ 2000 బూతుల్లో 1000 బూతుల్లో 150 ఓట్లు అవినీతిగా పోలైందంటే దాదాపు 1,50,000 ఓట్లు. వేసింది ఎవరు? వాళ్ళ మనుషులు. వేయించింది ఎవరు? వాళ్ళ మనుషులు. స్లిప్పులు ఇచ్చింది ఎవరు? వాళ్ళ మనుషులు. ఇవన్నీ రుజువులతో ఉన్నాయి. షాకింగ్ ఏంటంటే ఎలక్షన్ కమిషనే రిలీజ్ చేసింది 8,900 కోట్ల రూపాయలు క్యాష్ అండ్ గోల్డ్ లిక్కర్ సీజ్ చేసామని. అంటే అర్థం ఏంటి? 1% సీజ్ చేసాం అనుకుందాం, 9,000 కోట్లు అంటే 99 లక్షల కోట్లు, అంటే $110 billion. Election Commission is confessing that they have seized 1%, 9,000 crore. I'm estimating 100 times more, minimum 1,000 times ఉండొచ్చు. లేదు క్యాండిడేట్లుగా మాకు ఎందుకు ఇవ్వకూడదు? 2019లో నేను నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఆర్వా గారు నాకు ఇచ్చారు. నాతో పాటు మా సోదరుడు కృష్ణ కూడా పోటీ చేశాడు. ఇచ్చారండి? ఇచ్చారు. అప్పుడు 2019. ఇప్పుడు ఇవ్వడానికి ఏంటి మీకు బాగా? అంటే మీరు ఇప్పుడు ఈ డేట్ చదువుతుందనిసి ఏం జరిగిద్దామనిసి అప్పటికి కూడా 24/7 అవర్స్ కూడా నేను అలాగా న్యూ క్లాస్ రూమ్ చుట్టే తిరుగుతున్నాను. మీరు ఇంతకుముందు కంటెస్ట్ చేశారా? సో ఫైనల్లీ నేను అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు. 2, క్రైస్తవులు మణిపూర్ లాంటి ఘటనలు జరగకూడదని 4 లక్షల మందిలో 3 లక్షలు బయటకు వచ్చి ఓట్లు వేశారు. 14 లక్షలు. హైదరాబాద్లో 50% పోలైంది, 48. ఇక్కడ మనకి సిటీలో 70% దాటింది. కానీ మా భయం ఏంటంటే నేను చెప్తుందే జరుగుతుంది. ఈవీఎం మొన్న రాత్రి కూడా మన దిలీప్ గారు వెళ్ళారు, కోఆర్డినేటర్ దిలీప్ గారు. రోజు ఆయన కూడా ఏజెంట్ కనుక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. షాకింగ్. వెనకని ట్రక్స్ ఏంటి, వెనకని జంప్ చేయడం ఏంటి, వెనకని ఫెన్సింగ్ కట్టకపోవడం ఏంటి, లైట్లు లేకపోవడం ఏంటి, నాకు కంటిన్యూగా ఇది నేను కమ్యూనికేట్ చేస్తున్నాను. అందుకనే తత్మ ఇష్యూలు వీరు మాట్లాడినవన్నీ ఇంపార్టెంట్. అది నెక్స్ట్ ప్రెస్ మీట్కి. ఇక్కడ మేము కోరుతున్నది ఏంటి అంటే 33 మంది విని ఏమో ఆ టీడీపీ వైసీపీ వాళ్ళు కోరట్లేదు అనుకుంటున్నా. ఎందుకంటే వారు 30 మంది, వారు ఒకరేమో బీజేపీతో డైరెక్ట్ అలయన్స్ టీడీపీ, ఇంకొకరేమో ఇండైరెక్ట్ అలయన్స్ వైసీపీ. సో ఈ 2 పార్టీల గురించి మేము చెప్పవసరం లేదు. వాళ్ళు ఎంత అవినీతి ఆకాశాన్ని అంటుకున్నారో మీకు తెలుసు. డాక్టర్ మల్లికార్జున్ గారు, మీ మీద నాకు అనుమానం లేదు, కానీ మీరు రిటర్నింగ్ ఆఫీసర్, నేను క్యాండిడేట్ కనుక నేను చెప్తున్నా, నాకు ఎవరి మీద నమ్మకం లేదు. పోలీస్ ఫోర్స్లు ఎవరి? సెంట్రల్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ ఫోర్స్, స్టేట్ పోలీస్, స్టేట్ ఆఫీసర్స్, ముగ్గురిని మేము నమ్మట్లేదు. 1% నమ్మట్లేదు.
అది అన్నీ ఇవన్నీ మీరు అసలు మీడియా ఎందుకు రిపోర్ట్ చేయట్లేదు నాకు అంటే వైజాగ్లో జరుగుతుంది, నేను షాక్ అవుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ఎంత రిపోర్ట్ చేస్తున్నారు మీరు? ఎంత గోండాయిజం, ఎంత రౌడీయిజం, ఎంత కొట్టుకోవడం, ఎంత బ్లడ్ షెడ్. ఈ ఎలక్షన్ మరలా కంటెస్ట్ చేయాలా వద్దా అన్నది కోర్టుకి వెళ్ళి నేను వాదిస్తా. ఆపరండి అని థియరిటికల్ స్పీచ్ ఇస్తున్నారు. మా దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది. ఆపినవి ఫోటోలు, వీడియోలు, బ్రేక్ చేసినవి, నైట్ ఏం జరుగుతుంది, కరెంట్ ఎందుకు ఆపుతున్నారు. అయినా వైజాగ్లో జరిగిన ఎలక్షను ఎస్కోట్ది, విజయనగరం డిస్ట్రిక్ట్కి వెళ్ళడం ఏంటి? ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఉండాలి. స్ట్రాంగ్ రూమ్లు మేము ఉంటుండగా సీల్ చేయాలి. నేను ఒకటే చూశాను, అది కూడా గాజువాక ఎమ్మెల్యేది, భీమిలిది. సార్ మీరున్నారు, తత్మయం రాత్రంతా వెయిట్ చేసాం, రాలా. ఎంతసేపు పడుతుంది ప్యాక్ చేసుకొని ఈవీఎంలు భీముల నుంచి 1 అవర్. దినుసులు కొనుక్కొని నడిచినట్టు ఆఫీసర్స్ చిన్న చిన్న కారులో తీసి ఇదా. మరి ఏమంటాడు మోదీజీ, మనం ఇండియా నెంబర్ 1 అంటాడు. దేంట్లో నెంబర్ 1? కరప్షన్లో నెంబర్ 1, అప్పుల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, ఈవీఎం ట్యాంపరింగ్లో నెంబర్ 1, డబ్బులు పంచి ఓట్లు వేసుకోవడంలో నెంబర్ 1. 197 దేశాల్లో 155 దేశాలు తిరిగాను. ఏ దేశంలో కూడా డబ్బు పంచి ఓట్లు అడగరు,